వరుసగా ఏదైతే సీమాంధ్ర మీడియా చేస్తున్న కుట్రలని చెప్పేసి ఆ బీఆర్ఎస్ పార్టీ అంటుందో, మరో పక్కన ఇది కేవలం సెంటిమెంట్ రెచ్చగొట్టడం కోసమే బీఆర్ఎస్ కావాలని తెలంగాణ వాదం మళ్ళొక్కసారి తెరమైకి తీసుకొస్తుందని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. ఈ అంశాలన్నిటి మీద మాట్లాడడానికి మనతో పాటు ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు ఉన్నారు. అన్న ఏంటి మళ్ళీ కొత్తగా తెలంగాణ వాదాన్ని మీరు రెచ్చగొడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అటు పక్కన బీజేపీ అంటుంది, ఏం చెప్తారు? దానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన నిలబెట్టినారు కాబట్టి ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తూ పోతా ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలని అమలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సరే, ముఖ్యమంత్రి ఆయన చేతగాంతనం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆయన అనేక సందర్భాల్లో ఆయనే ఒక మాట అంటున్నాడు, నాకేం చేతనయ్యేటువంటి పరిస్థితి లేదు, ఢిల్లీకి పోతే బయట చెప్పులు కూడా వేసుకుపోతానికి వచ్చిండ్రేమో అని అనుమానపడుతున్నారు అనే పరిస్థితి. ముఖ్యమంత్రి తెలంగాణ పరువుని ఢిల్లీ బజార్లో మరి అవమానపరిచే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. మేము అంటున్నది ఏంది, ప్రధాన ప్రతిపక్షంగా నువ్వు ఇచ్చిన హామీలని అమలు చేయని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ మాటకు రెచ్చిపోయినటువంటి ముఖ్యమంత్రి నోటికి వచ్చినట్టు మాట్లాడు. హామీలని మేము ప్రజల పక్షాన మాట్లాడుతుంటే నిజానికి డైవర్షన్ టాక్టిక్స్ని ఎన్నుకున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఇస్తున్నటువంటి సవాళ్ళు పిచ్చి సవాళ్ళు. సరే, అంతకంటే ముందు అనేక విషయాల్ని అనేక సందర్భాల్లో లీక్లు ఇవ్వడం, ఆయన అనుకున్నటువంటి మీడియా ద్వారా పిచ్చి ప్రచారం చేయడం ఇదంతా జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా మీరు ఇంతకుముందు అన్నట్టుగా కొన్ని ఛానళ్ళ వాళ్ళు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు, మెయిన్ స్ట్రీమ్కి సంబంధించిన ఒకరిద్దరు ఛానల్ వాళ్ళు అసలు సిట్టు అనేటువంటిది ఒకటి విచారణ జరుగుతూ ఉంటే ఆ సిట్టు విచారణ వీళ్ళే చేస్తున్నట్టుగా, లేదు వీళ్ళ ముందే సిట్ విచారణ జరుగుతున్నట్టుగా వీళ్ళు భావించి ఇష్టం వచ్చిన థంబ్నెయిల్స్ తోటి నోటికి వచ్చినట్టుగా వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగత క్యారెక్టర్ని అసోసియేషన్ చేయడం ఇటువంటిది జరుగుతూ ఉంది. డెఫినెట్గా అటువంటి సందర్భంలో ఆయనకు కేటీఆర్ గారికి అనేక మంది అభిమానులు ఉంటారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు ఆయనకు. కాబట్టి ఊరుకోరు కదా. తెలంగాణ ముందు నుంచి కూడా చైతన్యం ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కేటీఆర్ గారి అభిమానులు మొన్న ఇట్లా పిచ్చిగా మాట్లాడినటువంటి ఒక ఛానల్ మీద కూడా దాడి కూడా చేసినారు. ఏకంగా వాళ్ళు ఒప్పుకున్నారు కూడా, మా కేటీఆర్ గారి మీద అంటే మేము ఊరుకోమనేటువంటి మాట. నిజంగా కూడా ఇవాళ జరగాల్సిన విచారణ యూట్యూబర్లు లేదు ఒక ఛానల్ చేస్తారా, లేకపోతే సిట్ అధికారులు చేస్తారా? ఇవన్నీ కాకుండా మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయమని మేము చెప్తూ ఉంటే మీరు దాన్ని ఇంకోవైపు తీసుకుపోయి విచారణల పేరుతోటి వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ని అసాల్ట్ చేసుడు, ఇదంతా చేయటం అనేటువంటి చాలా దుర్మార్గం. దాని నుంచి పుట్టిందే మీ ప్రశ్న. ఇవాళ తెలంగాణ అనేటువంటి పదాన్ని నిజానికి మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ అనే పదాన్ని డెఫినెట్గా ఒక ఆత్మగౌరవంగా, ఒక రెస్పెక్ట్గా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఒకవైపు డెవలప్మెంటు, మరోవైపు మా ఆత్మగౌరవం అనేటువంటి పద్ధతిలో పోతున్నటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణనే ఉచ్చరించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో తెలంగాణను వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి మళ్ళీ హైదరాబాదులో అల్లర్లు సృష్టించడానికి, తద్వారా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి మా వైపు నుంచి జరుగుతుంది. ఈ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వాళ్ళం, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని బలంగా నమ్మినటువంటి వాళ్ళం. మరి అటువంటి సందర్భంలో మేము ప్రతిపక్షంలో కూర్చున్నా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని డిమాండ్ చేస్తున్నాం తప్ప మేము గందరగోళం. నిన్న కూడా ఇంకొక పేపర్లో తెలంగాణ అంటే ఓన్లీ బీఆర్ఎస్ జాగిరా అని చెప్పేసి కూడా రాయడం జరిగింది. నిజంగా తెలంగాణ ఒక బీఆర్ఎస్ జాగిరా, తెలంగాణ కోసం ఒక బీఆర్ఎస్ కొట్లాడింది. మరి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి రైట్ ఉన్నది తెలంగాణ హక్కు అనేటువంటిది. ఎందుకంటే తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడినటువంటి వాళ్ళం. తెలంగాణ పేరు మీద ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి వాళ్ళం. మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు తన చావును కూడా లెక్క చేయకుండా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి కేసీఆర్. డెఫినెట్గా మేము రైట్గా ఫీల్ అవుతాం. రైట్గా ఫీల్ కావడం తప్పేం కాదు. మీరు కూడా నిజానికి ఇవాళ ఏ పత్రిక అయితే రాసిందో ఆ పత్రిక అధినేత నేను తెలంగాణ వాడిని, నాకు రైట్ ఉందంటే ఏం తప్పు ఏం పట్టట్లేదు. మేము ఆయనకు రైట్ లేదనట్లేదు, కానీ మాకు రైట్ ఉన్నట్టుగా మేము మాట్లాడుతూ ఉన్నాం. దాన్ని భుజాలు దడుముకొని మేము నిజంగానే కూడా బయట వాళ్ళమే, నిజంగా కూడా మేము బయట నుంచి వచ్చి స్థిరపడ్డటువంటి వాళ్ళమే, మేము దీన్ని ఓన్ చేసుకోం తెలంగాణ అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడితే దురదృష్టం. దాన్ని డెఫినెట్గా తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తారు. తెలంగాణ ఎవరి జాగీర్ కాదనేటువంటి విషయాన్ని మేము ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అందుకే మా కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో తెలంగాణ వచ్చిన తర్వాత బేసిన్లు లేవు, బేసజాలాలు లేవు అనే మాట కూడా మాట్లాడినారు. అందుకే మేము చాలా ప్రోగ్రెసివ్గా, చాలా పాజిటివ్గా ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళం మేము. కేసీఆర్ గారి లైన్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఆలోచన విధానం అంతా కూడా దేశంలో 29వ రాష్ట్రమైనటువంటి రాష్ట్రము
తప్పకుండా మిగతా రాష్ట్రాల కంటే అభివృద్ధి చెందుతూ లివ్ లెట్ లివ్ అంటే మనం బ్రతుకుతూ పక్కవాడిని కూడా బ్రతికించాలనే పద్ధతిలో మాట్లాడినటువంటి కేసీఆర్ గారు మీరు చెప్పిందంతా బాగానే ఉంది. బట్ 10 ఏళ్ళు గుర్తుకు రాని తెలంగాణ సెంటిమెంట్, అధికారంలో గుర్తు రానప్పుడు తెలంగాణ సెంటిమెంట్, అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ బీజేపీ ఆరోపిస్తుంది. నిజానికి ఇవాళ మాకు తెలంగాణ సెంటిమెంట్ని రగిల్చాలనేటువంటి ఆలోచన కానీ దాని ద్వారా వచ్చే ప్రయోజనం మేము కోరుకుంటున్నది ఒకటే, మేము తెచ్చినటువంటి మేము కొట్లాడితే తెచ్చినటువంటి ఇవాళ అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఆనాడు తుపాకులు పట్టుకొని పోయి తెలంగాణ ఉద్యమకారుల మీద ఎక్కుపెట్టిన వాళ్ళు ఇవాళ అధికారంలో ఉండవచ్చు. మేమేం తప్పు పట్టట్లేదు, ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. తప్పకుండా డెమోక్రసీలో అది ఉంటుంది. అయితే తెచ్చినటువంటి తెలంగాణని నాశనం కావద్దని వాచ్ డాగ్లా ఉన్నటువంటి వాళ్ళం. బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే వాచ్ డాగ్లా తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఊరుకునేటువంటి వాళ్ళు కాదు. కాబట్టే మేము తప్పకుండా తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాళ్ళం. కాబట్టి మా ఆలోచన ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి తప్ప తెలంగాణ సెంటిమెంట్ తోటి కొత్తగా రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు. 15 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు చూసినారు కదా, తెలంగాణ ఉద్యమాన్ని వాళ్ళు కాపాడుకున్నారు, కేసీఆర్ గారిని కాపాడుకున్నారు. కాబట్టి ఈ ఉద్యమం జరిగి తెలంగాణ వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో రాష్ట్రం అభివృద్ధి జరగాలని కోరుకుంటాం. ఇంకా మేము ఈ తెలంగాణ సెంటిమెంట్ ద్వారా ఏదో ప్రయోజనం వనగూడుతుందనేటువంటి అంత దాంట్లో లేం మేము. కాబట్టి నిజంగా మీరు ఒకటి అన్నట్టు చంద్రబాబుని రాష్ట్రంలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ప్రయత్నం చేస్తుంది, వాళ్ళకి హెల్ప్ చేస్తుందని మీరు ఒకటి చెప్పారు. నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉందా? తెలంగాణలోకి చంద్రబాబు రీఎంట్రీ జరగనుందా? అంటే మీరే ఇంతకుముందు అడిగినట్టుగా ఎవరైతే ప్రధాన పత్రికకు సంబంధించినటువంటి ఆయన తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అన్నటువంటి ఆయన తొలి పలుకులనే మాట్లాడినటువంటి కొత్త పలుకులనే మాట్లాడినటువంటి మాట, ఖమ్మం జిల్లాలో సెటిలర్సు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటేసిండ్రు, కాంగ్రెస్కు అనుకూలంగా ఓటేసిండ్రు, హైదరాబాద్లో వేసిండ్రని ఆయనే రాసినటువంటిది. అంటే చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా ఆయన అనుకూల వర్గమే అంటాను. ఎన్నడూ కూడా తెలంగాణ మీద ప్రేమతో కానీ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడినటువంటి సందర్భాలు లేదు. సందర్భం వస్తే వెనక నుంచి వెన్నుపోటు పొడిచినారు, వెనక నుంచి గొడ్డలు వేటేసినారు తప్ప తెలంగాణని అభివృద్ధి జరగాలని లేదు. తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంటే ఆయన కూడా చూసి సంతోషపడతాడని చంద్రబాబు నాయుడు గారిని ఎన్నడూ మేము అనుకోలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన, నాకు ఇష్టం లేని తెలంగాణ ఏర్పడ్డది, నాకు కష్టమైనటువంటి తెలంగాణ ఏర్పడ్డది, నేను ఇక్కడే ఉండాల్సినటువంటి సందర్భంలో నన్ను తెలంగాణ ప్రజలు తరుముతే నేను ఆంధ్రకు పోయేటువంటి పరిస్థితి, మరి ఇటువంటి దాన్ని పగదీర్చుకుందాము అనేటువంటి పద్ధతిలో తెలంగాణలో ఈ విషపూరితమైనటువంటి ఇటువంటి ప్రచారం చేయడం. నిజానికి మొన్న జరిగినటువంటిది ఏంది, ఒకవైపు దాడి జరిగిన కరెక్ట్గా 5 నిమిషాల్లోనే చంద్రబాబు నాయుడు స్పందిస్తాడు, వాళ్ళ కొడుకు లోకేష్ స్పందిస్తాడు, ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ స్పందిస్తాడు. అంటే ఒక మీడియా ఒక ఛానలు పిచ్చిగా ప్రవర్తన చేస్తుంటే కొంతమంది అభిమానులు పోయి దాడి చేస్తే ఎంబడే ఎట్లా స్పందిస్తారు? మరి అంతకంటే ముందు కూడా అనేక సందర్భాల్లో మరి దాడులు జరిగినాయి కదా, వాటి మీద మీకు రెస్పాన్స్ ఎందుకు లేదు? అనేక మంది జర్నలిస్టుల మీద దాడి జరిగింది కదా, తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి జర్నలిస్టుల మీద దాడి జరిగింది కదా, వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు నీకు అదే స్పందన ఉండాలి కదా. పౌర సమాజం అని నువ్వు భావిస్తే, నీకు నిజంగా కూడా సామాజిక స్పృహ ఉంటే జర్నలిస్టులని లేదు జర్నలిజాన్ని ఒకే రకంగా నువ్వు చూసినట్లయితే అందరి పట్ల జరిగినటువంటి దాడిలో ఒకే రకమైనటువంటి స్పందన ఉండాలి కదా. లేదు నీ మీడియా, నీ ఎల్లో మీడియా మాత్రమే వాడి మీద దాడి జరిగితే ఆనాడు ఎందుకు స్పందిస్తున్నాడు? అందుకే చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రవర్తన కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రవర్తనలో కొనసాగింపే ఈ యూట్యూబర్లు కావచ్చు, కొంతమంది మెయిన్ స్ట్రీమ్కి సంబంధించిన వాళ్ళు మా మీద ఇష్టం వచ్చినటువంటి ప్రచారం చేయడాన్ని మరి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి అంశం. అంటే నిన్నటికి నిన్న బీజేపీ కూడా చెప్తుంది, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చెప్పింది, ఒకవేళ ఏబిఎన్ ఛానల్పై బీఆర్ఎస్ దాడి చేస్తే మేము మా కార్యకర్తలు తెలంగాణ భవన్ మీద దాడి చేస్తామని చెప్తున్నారు. ఎట్లా వస్తున్నారు దానికి సంబంధించి? చాలా విచిత్రమైనటువంటిది. నిజానికి మేము ఇప్పటికీ ఇంతకుముందు కూడా మేము ప్రధాన స్రవంతిలో ఉన్నాం. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమాలు కేసీఆర్ గారి ఆదేశం ఉంటుంది, అదేవిధంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశం ఉంటుంది. అసలు మా కార్యక్రమమే లేకుండా, మేము ఏమి పిలుపునివ్వకుండా, మేము ఎవరికి ఫలాని దాడి అని చెప్పకుండా, లేదు మేము ముట్టడిస్తామని చెప్పకుండా బండి సంజయ్ నోటికి ఆ మాట ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావటం లేదు. మరి వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కలయికల కొనసాగింపుగా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని కాపాడు కోసం వెంటనే బండి సంజయ్ వాళ్ళ శిష్యుడైనటువంటి బండి సంజయ్ కామెంట్ చేసినా అర్థమవుతలేదు. ఎందుకంటే ఎంటైర్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా, సామాన్య కార్యకర్త కూడా మేము ఏబిఎన్ దగ్గరికి పోతామని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భంలో ఆయనకాయనే రాత్రి కలగని ప్రొద్దున ఏబిఎన్ మీద దాడి చేస్తే ఆయనే ఊహించుకొని మాట్లాడడం. అదే అంటున్నాను, ఇందులో కుట్ర కనిపిస్తూ ఉంది, ఇందులో హిడెన్ ఎజెండా అవుపడుతుంది, ఇందులో తెలంగాణ మీద విషం జిమ్మేటువంటి తెలంగాణ వ్యతిరేకులైనటువంటి కొంతమంది కుట్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టే దాని కొనసాగింపు బండి సంజయ్ యొక్క. అందుకే వీళ్ళందరూ ఒకటే అంటున్నాను, చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ మూడు కూడా ఈ రాష్ట్రంలో ఒకే రకమైనటువంటి ఆలోచనలు పోతూ ఉన్నారు. మేము మా వైఖరి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎటువంటి
ప్రొవకేషన్ ఉన్నా, ఎటువంటి రెచ్చగొట్టేటువంటి పరిస్థితి ఉన్నా మా వైఖరి మాత్రం తెలంగాణ అభివృద్ధి వైపే ఉంటుంది తప్ప వీళ్ళ ట్రాప్లో పడడానికి సిద్ధంగా లేం. అందుకే బండి సంజయ్ కలగని మాట్లాడినా దానికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు ప్రకటనలు ఉన్నా మా ట్రాపు వాళ్ళు అనుకున్నటువంటి ట్రాప్లో పడడానికి మేము సిద్ధంగా లేం. ఫైనల్గా చెప్పండి, వాళ్ళంతా ఒకటయ్యారని మీరు చెప్తున్నారు, మీరు ఏమో ఒంటరిగా ఉన్నారు. మరి ఎట్లా తెలంగాణను ఎట్లా సేఫ్ జోన్లో ఉంచబోతున్నారు? దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ ప్లాన్స్ ఉన్నాయి మీ దగ్గర? తెలంగాణ రాష్ట్రం కోసం మా పోరాటం ప్రారంభమైనాడే ఒంటరిగా ప్రారంభమైనాం. నిజానికి కేసీఆర్ గారు చాలా ఒంటరిగానే ప్రారంభమైనారు. అనేక సందర్భాల్లో వారే చెప్పినారు, నేను ఒంటరిగా ప్రారంభమైతే లక్షలాదిగా కలిసి వచ్చిందని. కాబట్టి కేసీఆర్ గారి ధైర్యం తెలంగాణ ప్రజలు, కేసీఆర్ గారి శక్తి తెలంగాణ ప్రజలు. కాబట్టి తెలంగాణ ప్రజల మీద విశ్వాసం ఉన్నది. తెలంగాణ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటారు. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ అధికారం తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈ సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది, ఎంత దమనకాండ జరుగుతూ ఉంది అనేది ప్రజలకు అర్థమైన తర్వాత ఇచ్చిన హామీలని అమలు చేయకుండా ముఖం చాటేసి ఇటువంటి చీప్ టాక్టిక్స్ చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటారు. ఏదైతే కన్నప్రభా గారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, కావాలని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తం తెలంగాణపై కుట్ర జరుగుతుంది. దానికి సంబంధించి చంద్రబాబు నాయకత్వంలో ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ బీజేపీ నాయకత్వం కూడా మొత్తం వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా ఆ కుట్రలన్నీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలందరూ తిప్పికొడతారు. ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ అని కన్నప్రభా గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుండి.